హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే దేవరా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రాబోతుంది. ఇంకో 20 minutesలో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే 4:45 అయిపోతుంది. 4:45 అవుతుంది. సో ఆల్రెడీ నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది, కొద్దిగా లేట్ అయింది, ఆపతాపా చేస్తున్నా. సో అందులో అయితే విలన్స్ ఎవరెవరు నటించబోతున్నారు, ట్రైలర్లో ఏ విలన్స్ చూపెడతారు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారు డెఫినెట్గా ఉంటారు. సో అది పక్క పెడదాం. మనకి గ్లిమ్స్లో చూపెట్టారు, గ్లిమ్స్ అంటారు, సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన గ్లిమ్స్ అయితే లాంచ్ చేశారు. సో అందులో ఉన్నారు. సో అది పక్క పెడితే నెక్స్ట్ అభిమన్యు సింగ్ అనమాట. సో గబ్బర్ సింగ్ మూవీలో విలన్ మీ అందరికీ తెలిసిందే. మీ కార్తీక్ గారి మూవీ ఒకటి ఉంటుంది, సో కాకి అని చెప్పేసి. సో ఆ మూవీలో విలన్ ఉంటారు. సో అది పక్క పెట్టండి. నెక్స్ట్ కళ్యాణ్ హసన్. సో ఇతని గురించి నేను వేరే మూవీస్లో అంటే ఇతను ఎక్కువ మన తెలుగు మూవీస్లో కనబడ్డాడు అన్నమాట, చాలా తక్కువ. సో ఒకసారి పేరు కొట్టి చూసుకోండి. నెక్స్ట్ మురళీ శర్మ ఊసరవెల్లి మూవీలో విలన్ అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు నరేన్. సో ఈయన అయితే ఖైదీ మూవీలో సపోర్టర్ రోల్, మీకు ఢిల్లీ పక్కకే పోలీస్ ఉంటాడు కదా, సో ఆయనే అన్నమాట. సో ఈ మూవీలో ఆ మూవీలో ఏదో ఉంటుంది ఆయన క్యారెక్టర్ పేరు అయితే. సో అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, ఒకసారి చూడండి. శ్రీకాంత్ గారు ఈయనైతే ఫియర్ సాంగ్లో చూపెట్టారు, మీరైతే చూడొచ్చు. సో ఈయనైతే మెయిన్ హీరోలు అయితే ఉంటుందన్నమాట. వీళ్ళందరూ విలన్స్ గురించి నేను చెప్పబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళే ఉంటారని నేను ఏం చెప్పట్లేదు. సైఫ్ అలీ ఖాన్ గారు, బాబీ డియోల్ గారు, శ్రీకాంత్ గారు అండ్ టామ్ చక్క గారు, వీళ్ళు అయితే కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే వీళ్ళు అవుపడ్డారు అక్కడ, వీళ్ళు క్లియర్గా మనకైతే కనబడ్డారు. గ్లిమ్స్లో అయినా ఫియర్ సాంగ్లో అయినా కనబడ్డారు అనమాట. సో నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఊసరవెల్లి విలన్. మీ అందరూ తెలిసిన ప్రకాష్ రాజ్ గారి గురించి ఎవరైతే లేదని చెప్పి కేజీఎఫ్ తోటి ఎక్కడికి పోయింది. కేజీఎఫ్లో మీకు స్టోరీ నరేషన్ ఆయనే చేస్తారనమాట. సో ఆయన కూడా ఈ మూవీలో విలన్ అని చెప్తున్నారనమాట. ఇంతమంది విలన్లు దేవ అండ్ వర ఇద్దరే హీరోలు అనమాట. అండ్ నెక్స్ట్ షైన్ టామ్ చాకో. సో ఈయన పేరు ఉంటుంది, ఇంకో పేరుతో కూడా వస్తారనమాట. సో అదైతే గుర్తుకు రావట్లేదు. సో ఈయన వచ్చేసరికి దసరా మూవీలో విలను. సో గ్లిమ్స్లో కూడా మీకు కనబడుతుంది, కాకపోతే పడవలో షాడోస్ వల్ల బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు అంత ఎగ్జాక్ట్గా ఫేస్ అయితే తెలియదు, కానీ అక్కడైతే కనబడుతుంది. సో మీకు సైఫ్ అలీ ఖాన్ గారి గ్లిమ్స్ ఉంటుంది, సో బైరా. సో అందులో కూడా బైరా అనే అరిచేది ఈయననే అనమాట. సో వీళ్ళందరూ ఉండబోతున్నారని అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో నేనైతే కనుక్కొని మీకైతే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. సో ఒకసారి చెక్ చేయండి. ఇంకో 10 నిమిషాలలో ట్రైలర్ లాంచ్ కాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవరా విలన్స్ సంబంధించిన వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.